ఇంట్లో ఏమో ఏమో పోతే నువ్వుకుంటున్నా గౌరవిస్తున్నా ఎందుకు పంపిస్తావు ఎందుకు పంపిస్తావు నువ్వు తిరిగే తిరుగులు చూసావా నువ్వు చూసావా బట్టలెక్కి నా దగ్గర పడుకో. ఎందుకు పడుకోరా ఎందుకు పడుకోవాలి అమ్మాయిని పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అన్న మడిగిని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్తున్నా. వచ్చేటప్పుడు ఎట్ట వచ్చినావు? ఇప్పుడు ఎట్ట వచ్చింది అమ్మ? ఇప్పుడు ఎట్ట అంటావు? ఇంతవరకు కాళ్ళు పట్టుకోలేము నిన్ను. నీ కొడుకు దగ్గర నేను చంపించేస్తా. వీడియోలు కానీ ఇక్కడ జరిగినట్టు నీ కొడుకు పెడితే నిన్ను బతకనిస్తాడా? కూతురుతో సమానం కదా నీకు? మంచిగా చెప్పిందా? అడుక్కునిందా లేదా? ఎన్నిసార్లు చెప్పింది? నేనేం చేయలేదు. అదే నన్ను ఫోన్ చేసి ఉప్పుతో కొడతాను కొడక. నువ్వే కదా పిలిచింది. నేనే పిలిపించాను ఇంటిగా ఇంటున్నావా నువ్వు? రోజు ఎంత టార్చర్ పెడుతున్నాను. వయసు ఎంత? నీకేమవుతుందని? ఏమవుతుందా అన్న? రే ఏమవుతుందిరా అన్న అడిగిని చెప్పు. ఏమవుతుంది? మరి ఏం చేసావు నువ్వు? నేనేం చేయలే. బెల్ట్తో కూడా చంపేస్తా నా కొడుకు. ముసలి నా కొడుకు ఇక్కడే ఆడదాంతో మాట్లాడు, అలాగా మాట్లాడు. చొప్పు దిగుపోద్ది ఎక్కువ మాట్లాడినావంటే. నిన్నేమన్నా తప్పుగా మాట్లాడదామే? నీ కూతురు వయసులో లంజా కొడుకు. నువ్వు ఎవడు అసలు? నేను ఎవడు దింగుతా అంటే ఎవడు మనకు తెలుస్తుంది. బొక్కలో ఏడ్చినట్టు నా కొడక నీ కొడుకు ఎవడు రప్పించినట్టు తెలుస్తుంది. ఉండరా నేను బొక్కలు వేసినట్టు మొత్తం 4 కెమెరాలు ఉన్నాయి నా కొడక రూమ్ లో. అమ్మని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు మొత్తం రికార్డ్ అయింది. 2 బెడ్లు ఉన్నారని ఆలోచిస్తా ఉంది ఆమె. చూపుతో కొట్టలేక ఎంత టైం కావాలి? మోసం చేసి నన్ను ఈ రకంగా టార్చర్ పెడతారా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అన్న మడిగిని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్తున్నా. వచ్చేటప్పుడు ఎట్ట వచ్చినావురా? ఆమె జోలికి కనుస్తే ఇంకొకసారి కాళ్ళు చూపు తీసుకొని కొడుతుంది. ఆమె దగ్గర కొట్టిస్తాను నేను. రూమ్ తీసుకుంటావు, బయట దెంగేస్తావు, ఎట్టని వెళ్ళిపో. ఆమె జోలికి కానీ ఇబ్బంది పెట్టినా ఉంటుంది. అప్పుడు తెలిసిందంటే ఈ మొత్తం వీడియోలు నీ కొడుకు పంపిస్తాను నేను. నువ్వేమేం చేసినట్టు మొత్తం రికార్డ్ అవుతుంది. నీ కొడుకు పంపిస్తాను నేను ఖచ్చితంగా చెప్తున్నా. అక్క మీ ఆయన నెంబర్ నాకు చెప్పి నువ్వు ఫీల్ అవుద్ది అక్క. మంచిగా ఉంది కాలము సెట్ కాదు. ఏం బీకుతాడు? ఏమేమన్నావు? ఏమంటావు? ఏం బీకుతాడు? పీకి చూపించేది ఇప్పుడు రేయ్ చేతులు గీత బట్టి చెప్తాను కొడతాను నువ్వు. అమ్మ ఇప్పుడు ఎట్ట వచ్చింది అమ్మ? ఇప్పుడు ఎట్ట అంటావు? ఇంతవరకు కాళ్ళు పట్టుకోలేము నిన్ను. ఆమె పట్టుకునిందా లేదా? ఎన్నిసార్లు అడుక్కునింది నిన్ను? ఏదో పొరపాటు అయిపోయింది. వయసు తండ్రితో సమానమైనోడు. నాకు నువ్వు ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉండేదానికి లేదు. రూమ్ తీసుకో. నువ్వు ఎంత లచ్చదు గారు బొక్క దింగు నీ ఎంటుకులు పీకలోడు గీకలేడు అన్నావు కదా. ఆ ఇంట్లో ఉన్నావంటే నీకు ఎప్పుడైనా నీకు ఒక్కసారి ఆ కన్ను పడిందంటే నువ్వు ఎప్పుడైనా ఇబ్బంది పెడతావు. నువ్వు ఆ ఇంట్లో ఉంటే ఒప్పుకోనరా ఖచ్చితంగా చెప్తాను. లేదు నేను ఉంటాను, నువ్వు చేసేది చెయ్యి, నేను బయటకు పోతే నేను చూపిస్తాను మళ్ళీ అంటే చూపించుకో. నువ్వు 10 లక్షలు కదా 20 లక్షలు పెట్టి ఏం పెట్టుకున్నా ఎవడికి ఇచ్చుకున్నా నేను చూసుకుంటా. నీ కొడుకు దగ్గర నేను చంపించేస్తా. వీడియోలు కానీ ఇక్కడ జరిగినట్టు నీ కొడుకు పెడితే నిన్ను బతకనిస్తాడా? సొంత భార్యని నువ్వు ఆయన లేనప్పుడు ఆ విధంగా బలవంతం చేస్తే నేను బతకనిస్తాడా అన్న? నీ చుట్టాలందరూ నేను చూస్తే నేను ఎట్లా ఉంటాను? నీ మొహాన్ని ఓస్తారు. అవసరమా? చేయమంటావా? ఉండక్క చేయమంటావా అన్న? నాకు ఒక్కటే చెప్పు. ఎప్పుడు బా ఏంది ఆయన జోలికి ఆ వ్యవహారం పోను, ఆ ఇంటికే పోను. ఇంకా ఏదో నా తెప్పలు నేను పడతాను. ఇంతటితో నన్ను వదిలేసి ఇంకొకసారి వస్తే ఇంకా రాను. వస్తేరన్నా చంపేస్తా. నేను జోకులు దెంగడంలో నీతో అర్థమవుతుంది. నువ్వు మేనమావ కాదు. నాకు దండం పెడతా. ఇదంతా ఎవరికి ఏమీ చెప్పాక ఏం చెప్పద్దాను. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? నాకు బూతులు తెప్పిస్తాను. ఏం మాట్లాడుతున్నావు రా? అవి ఏమైనా సూసైడ్ చేస్తుంది చచ్చుంటే ఎవరిదిరా బాధ్యత? అంత కాము నా కొడుకు నేను పెళ్లి చేసుకోరా? నీకు ఇబ్బంది అయితే ఇంకా ఆ అమ్మాయి జోలికి వెళ్ళను.
కలిపోయింది. ఇప్పుడు అమ్మాయి అంట, ఇప్పుడు అమ్మాయి. కూర్చో కూర్చో, నాకు మొత్తం చెప్పేసి కూర్చో. ఇంకొకసారి ఆమె జోలికి రావద్దు, కూర్చో. ఇట్లా పట్టుకున్నాడు, చేసాడు, నడిమి చేసాడు, అసలు బాత్రూమ్కి వచ్చేసాడు, చీర కొంగు కూడా ఇంకొకసారి పోయి చెప్పు, నాకు చూసుకుంటా లేక. ఇంకొకసారి నిన్ను ఇబ్బంది పెట్టి ఇంటికాడికి వచ్చి ఏమైనా చేసి ఇట్లా నా గురించి అంటే నన్ను ఇబ్బంది పెట్టిన తెలిసినా నాకు చెప్పు. చంపేస్తాను రే, నేనున్నా కొడుకుతో సమానం. నేను చంపాడు ఎంగతా మన మంచిగా చెప్తున్నా. మాట్లాడినోడికి నేను వీడియోలు చూపిస్తా ఎంత ఇబ్బంది పెట్టావు అందువల్ల అనేసి. నేను పోతున్నా. రే కూర్చోరన్నా, నేను మళ్ళీ బయట పోయి చొప్పు తీసుకొని వచ్చి కొడతా. నేను మంచిగా చెప్తున్నా. నేను 10 సార్లు కొట్టినా తప్పులే, నేను అడిగింది చెప్పు. మాట్లాడేది తర్వాత ఇల్లు, అర్థమైందా? నేను బొక్కలు వేయమంటావా? నీ ఇష్టంగా నువ్వే సేవ్ అవుతావా? బయట వెళ్ళిపోతావా? నేనే బయటకు వెళ్తాను. బట్టలు ఇప్పేసి నిలబడ్డా. నా పిల్లలు ఉన్నారని బట్టలు ఇప్పి నడి రోడ్లు తిప్పిస్తాను. నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఆలోచించారు ఇంకా ఇన్ని రోజులు. చెయ్యి తీరన్నా. ఇక నేనేం ఎవరి జోలికి రాను. ఈ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలి. నన్ను కాదురా, నా కాళ్ళు పట్టుకో. కాళ్ళు పట్టుకుంటాను. నేను ఎన్నిసార్లు కాలు పట్టుకున్నాను, ఎన్నిసార్లు బట్టలు మొత్తం నెట్టేసి బట్టలు ఇప్పేసి పడుకోవడానికి వచ్చావు కదా, లాగేసావు, పడుకోమన్నావు. ఎన్ని బతులాడే కాలు మొక్కాగా నీకు, మొక్కాగా నేను. ఒక్కసారి ఆలోచించరా, నీకు కూతురుతో సమానం. మీ ఇంట్లో కోడలంటే తండ్రి మొగుడు లేనప్పుడు ఇంకా తండ్రితో సమానం. నువ్వు కూడా నా కొడుకులు వెళ్ళా నాతో కూడా కొనుక్కో, నేను సుఖం ఇస్తాను. ఏం మాటలు ఇయ్యి, ఏం మాటలు రాన్నా? ఎవరికైనా తెలిస్తే ఎట్టుంటది చెప్పు. ఎవరైనా నా జోలికి వస్తే చెప్పుతో కొట్టాల్సింది. నువ్వే నా పక్కన పడుకోవాలంటే ఏంది ఇది? బుద్ధుందా నీకు? బుద్ధుందా అంటున్నా. కళ్ళు కానీ కామంతో నిండిపోయినా ఏంది నీకు? నేను ఇంటికాడ వచ్చి చెప్పుతో కొట్టలేక కాదు. నీ పరువు పోయినా నీ కొడుకు పరువు పోయినా ఒకటే. వాళ్ళకి పరువు పోద్ది. స్కూల్లో అక్కడ మా తాత ఇట్లా చేసాడని, నీ కొడుకు ఇట్లా మనసు బాధ లేక ఆయన జాబ్ చేస్తాడు, ఏదైనా అవుతుంది, ఏదైనా సూసైడ్ చేసుకుంటాడు. నేను ఇంటి దాకా రాలా. చేసినట్టు మొత్తం రికార్డ్ అయ్యాయి. ఆ మీద చిన్న గీత పడినా, చిన్న మాట వచ్చినా, ఏదైనా బెదిరింపు ఇబ్బంది వచ్చినా సరే నువ్వు అనుకోవచ్చుకో, మొత్తం రికార్డ్ అవుతుంది నువ్వు చేసినటువన్నీ. కెమెరాలు 4 పక్కలు పెట్టుండా, అర్థమైందా? నేను జోక్గా రమ్మని ఎక్కడికి నిన్ను పెట్టుకోవాలంటే పెట్టుకో. నువ్వు ఒక్కసారి ఆమెను ఇబ్బంది పెట్టినావంటే మొత్తం పోలీస్ స్టేషన్లో చూసుకుంటా. నువ్వు ఎట్టరావో, నీ ఇంటికి వాళ్ళు ఎట్టొస్తారో, నిన్ను ఎట్ట బొక్కలో తీసుకుని దెంగతారో. ఒక ఆడదాన్ని ఇబ్బంది పెట్టినందుకు నీ కాళ్ళు మోకాళ్ళు పక్కన పెట్టేస్తారు, లాఠీలతో పక్కన దెంగతారు. నీకు ఇబ్బంది కలగకూడదు, మంచిగా చెప్తే తింటాడని తీసుకొచ్చింది ఇంత దూరం. విశ్వాసం లేని నా కొడుకు కూతురుతో సమానమైన ఇట్లా ఇబ్బంది పెట్టేదే. నువ్వు యాక్టింగ్లు దెంగద్దు నా దగ్గర. నువ్వు యాక్టింగ్ అస్సలు దెంగద్దు. నువ్వు ఆమెలాగా మంచి బూతులు వస్తాయి నాకు నోట్లోంచి. ఖచ్చితంగా ఇంకొకసారి ఇబ్బంది పెడబాక, అర్థమైందా? నువ్వు డబుల్ యాక్షన్ దిగేవాడు నాకు అర్థమవుతుంది. కెమెరాలంటే భయపడుతున్నావు. ఇంతకు ముందు విర్రవీగేది, తొడలు కొట్టేది ఏంది నువ్వు? నువ్వు చేసేది మొత్తం బయట చూస్తూనే ఉండా. నేను ఇంకొకసారి ఆ జోలికి వచ్చినట్టు నా కొడుకు తెలిసిందంటే ముసలోడని కూడా చూడను. ఎదురు ముందు అంతా నా కొడుకు మంచిగా చెప్తున్నా. బయట కొట్టాలంటే తుక్కు కొట్టాలి. నా కొడుకు ఒక దెబ్బకి చచ్చిపోతాడు అక్కడ నా చేతిలో, అర్థమైందా? మళ్ళీ ఆడకపోయి బయట మీ రూమ్ కాడ ఏరు ఓడిని అట్లా ఇట్లా నన్ను గురించి కూడా నేను గురించి కూడా బ్యాడ్గా పెట్టుకొని ఏరు ఓళ్ళు అందుకొని పిలిపించి అక్కడ ఎట్లా నన్ను కొట్టించిందని కూడా మీ ఆయనకు ఫోన్ చేసి చెప్తుంది. అక్కడ మీ రూమ్ కాడ నేను ఇబ్బంది పెట్టకూడదని నేను చేయలే. నేనైతే నేను వదలను అక్క కంపల్సరీ. ఓడు కానీ ఇబ్బంది ఇంకొకసారి నేను పెడితే మాత్రం నేను వదలను, కంపల్సరీ వదలను. ఫస్ట్ టైం ఫస్ట్ సారి చెప్పి చూశాను. వాడు ఇబ్బంది కానీ పెట్టాడంటే వాడు కంపల్సరీ అయితే నేను బొక్కలు వేయించేస్తాను. నీకు ఇబ్బంది లేదు. వాడి రూమ్ లో కూడా ఉండడు. ఈరోజు సాయంత్రం లోపల రూమ్ కూడా ఉండడు. వాడు ఏం ఇబ్బంది పెట్టినా ఏం చేసినా నేను నీకు. పిల్లల్ని మంచిగా చూసుకో, టెన్షన్ పడబాక. నువ్వు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరన్నా మీ రిలేటివ్ అన్నా చెప్పి ఇట్లా బెదిరించి ఉంటే ఎంత దూరం వచ్చి ఉండదు. నేను ఎవరికైనా చెప్పుదామంటే వాడికి నాకేదైనా లింక్ పెడతానని చెప్పలేదు బాబు. నేను పర్లేదు లెక్క, అది అన్నకు గట్టి తెలిసిందంటే బాధపడతాడు అక్క. ఈ విషయం గురించి కంపల్సరీ బాధపడతాడు. ధైర్యంగా ఉండక్క, బాధపడబాక. అవన్నీ ఇంకటితో వదిలి అయిపోయింది. ఇంకా అర్థం మంచి కలవ గిలవ అనుకుని గమ్ముడిపో. పిల్లల దాకా తెప్పించుకోవద్దు. వాడిని జోలికి వస్తే ఇంటికి వస్తే మాత్రం నాకు ఇన్ఫార్మ్. నేనే వస్తాను, డైరెక్ట్గా ఇంటికాడికి వస్తాను. వాడిని ఎక్కడ కొట్టాలి ఆడ కొట్టాలని చెప్పి. ఓకే, నాకు ఈయన కొట్టలేక రక్తం వచ్చేది కొడదాం అనుకున్నాను. ఎంత నువ్వు నిన్ను చేసిన దానికి చిన్న కోపం రాలే నాకు. కానీ గట్టిగా ఒక దెబ్బ పడితే చచ్చిపోతాడు అక్కడ. ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఏదన్నా వీడియో పెడితే వాడు ఏదైనా సూసైడ్ చేసుకున్నాడు అనుకో, మన ఇద్దరి మీద వస్తుంది. మళ్ళీ ఎవరికైనా చెప్పి మనం ఎట్లా చేసింది మా కోడలో ఎరువుని పెట్టి నన్ను కొట్టించింది గిట్టించింది అని చెప్పినాడు అనుకో, రిస్కుల్లో పడకూడదు అక్క. చూద్దాం, ఈ ఒక్కరోజు చూద్దాం. ఇప్పుడు వినలేదా సార్తో చెప్పి నా కొడుకుని బొక్కలు వేయించి కాళ్ళు ఇంపించేస్తా. వీడియో ప్రూఫ్ ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఓకే, జాగ్రత్తగా వెళ్ళక్క. ఏముంది అక్క, జాగ్రత్తగా ఉండక్క. ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం నాకు ఫోన్ చేయి. ఓకే. మార్కండేయ మంచి మాట చెప్తారా.